హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకు హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించిన ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో నేనైతే ఆల్రెడీ అయితే మనకు హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఆ యొక్క వీడియో అయితే మీరు చూసుకొని మీరు అయితే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ స్పోర్ట్స్ కోటా సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఇక్కడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th May నుండి 6th ఇక్కడైతే మనకు జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు, క్లోజింగ్ డేట్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోటా సంబంధించిన 2025 సంబంధించిన మాట. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే చేశాను. అండ్ మీకు సంబంధించిన వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనం సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా సంబంధించిన ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఎప్పుడైనా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మీకు సంబంధించిన డైరెక్ట్గా అయితే మీరు లాగిన్ చేసుకొని మీరు అప్లికేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైతే న్యూ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే చూసుకోండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి, మిస్టేక్ లేకుండా. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మీకు సంబంధించిన ఇంకోసారి అయితే నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి 2 times అనేది. సో చేసిన తర్వాత నెక్స్ట్ మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసినవి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ న్యూ నేమ్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత వెరిఫై అయితే ఇంకోసారి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మదర్ వెరిఫై నేమ్ ఇంకోసారి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేలా ఫిమేల్ అయితే దీంట్లో అయితే టిక్ అనేది చేసేసి అనమాట. వెరిఫై అయితే చేసుకోండి ఇక్కడ జెండర్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా. సో మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్లో బేసిక్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా. ఈ క్యాప్చర్ అంటే చేసేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే మీరు జాగ్రత్తగా ఒకటి 2 సార్లు చూసుకొని ఇక్కడైతే మనం సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. ఇంకోసారి మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోండి. అండ్ మీరైతే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే రన్నింగ్లో ఉన్నదో అదైతే ఇచ్చేసండి. ఎందుకంటే మనకు ఏదైనా కానీ మనకు యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించిన రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రి అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, క్యాప్చర్ అంటే చేసేసి సబ్మిట్ మీద అయితే జాగ్రత్తగా అయితే చూసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు యూఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ సిఐఎస్ఎఫ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్. రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కింద వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనం లాగిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనకు అవుపడుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడైతే వెరిఫై అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన రిక్రూట్మెంట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ 2025 మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది. సో మీకైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ మీ యొక్క పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. యొక్క పాస్వర్డ్ మీద ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే లాగిన్ అయితే అవుతుంది. సో మీరు అక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లాగిన్ చెప్పినా కదా, మీరు అక్కడైతే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఇక్కడైతే స్పోర్ట్స్ సంబంధించిన దాని మీద స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ 2025 దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే మీరు ఇక్కడ పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సిఐఎస్ఎఫ్ ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే లాగిన్ డాష్బోర్డ్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉన్నాయి కదా ఆప్షన్. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు సంబంధించిన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయన్నమాట. సో అప్లికేషన్ సంబంధించింది, సో ఫోటో సంబంధించి కానీ అన్నీ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అన్ని మీరు జాగ్రత్తగా అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
లాగిన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ డొమిసిలైన్ స్టేట్ యూటీ. సో మీకు సంబంధించిన మీరైతే ఏ స్టేట్లో నివసిస్తున్నారో మీ యొక్క అంటే నివసిస్తున్న దాన్ని స్టేట్ అయితే అంటున్నారు అన్నమాట. డొమిసిలైన్ అనేది దాన్ని ఇక్కడ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించిన స్టేట్ అయితే ఇచ్చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే అదైతే మనకు రిజిస్ట్రేషన్ అనమాట. ఇదైతే మనకు దేనిపై అయితే మీరు అప్లై చేస్తున్నారో అంటే మీరు జెండర్ ఇక్కడ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్. సో మీరు ఏ స్పోర్ట్స్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించినది మీరు ఏ స్పోర్ట్స్ పైన అయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉన్నదో ఆ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు బ్యాడ్మింటన్ అయితే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేసండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సివిల్ ఉంటే మీరు మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ 12th గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేయండి. ఒకవేళ ఆర్మీ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే ఆర్మీ ఎడ్యుకేషన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం అయితే సివిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన ఇక్కడ 12th గ్రాడ్యుయేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజన్. సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు హిల్స్ ఏరియా. సో మీరు హిల్స్ ఏరియాలో ఉంటే ఎస్ అయితే చేయండి. సో హిల్స్ ఏరియా ఉంటే మీకు సంబంధించిన హిల్స్ ఏరియా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీకు హిల్స్ ఏరియా కాకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్ మీ యొక్క పుట్టు మచ్చలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క పుట్టు మచ్చలు అనేది మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోల పైన అయితే ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఫస్ట్ వన్, తర్వాత సెకండ్ వన్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ ఐడి కార్డ్. సో మీకు సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ అయితే పాన్ కార్డ్, పాస్వర్డ్, స్కూల్, కాలేజ్ ఐడి ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు ఇదైతే కంపల్సరీ అయితే మనకు ఉండాలి ఐడి కార్డ్ డీటెయిల్స్ అయితే. సో కంపల్సరీ మనకు అప్లికేషన్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మనకు సంబంధించిన మీరు ఏ అయితే ఐడి అయితే ఇస్తారో దాంట్లో సేమ్ యాస్టీస్గా మ్యాచ్ అయితే ఉండాలి. సో ఒకవేళ మ్యాచ్ ఉండకపోతే మీకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో మీకు సంబంధించిన ఇక్కడైతే కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసేయండి, విలేజ్ నేమ్, వార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్, స్టేట్ అయితే మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డిస్టిక్ అనేది ఏదైతే ఉంటుందో మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్, డిస్టిక్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడ మీరు అన్టిక్ చేసేసి వేరే అడ్రస్ అయితే ఫిల్అప్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు గౌట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత అంటే ఇక్కడైతే స్టేట్ గౌట్ కానీ ఇక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఇక్కడైతే మనకు కోర్టులా సంబంధించిన జ్యుడిషియల్ ఎక్కడైనా అయితే కన్వర్టెడ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. ఇదైతే నో వచ్చేసింది. తర్వాత డిస్మిస్డ్ కానీ సర్వీస్ ఇక్కడ సెంట్రల్ గౌడ్ కానీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. మనకు నో అయితే ఉండాలి. తర్వాత టర్మినెంట్ కానీ ప్రొబేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. ఇదైతే నో అయితే కంపల్సరీ చేయాలన్నమాట. ఇదైతే మనకు కోర్టు సంబంధించిన కేసెస్ సంబంధించింది. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ డేట్ ప్రింట్ ఆన్ ద ఫోటో టేకెన్. సో మన యొక్క ఫోటో పైన అయితే డేట్ అయితే ఉండాలి. సపోజ్ 19th ఇక్కడ ఈరోజు 19th మే. సో ఒకవేళ రేపు చేసేవాళ్ళు రేపు ఫోటో దిగేవాళ్ళు రేపు అనేది మనం 20 May 2025 అయితే మనం ఫోటో కింద అయితే ఉండాలి కంపల్సరీ. ఫోటో ప్రింట్అవుట్ కంపల్సరీ మనం డేట్ అయితే డిఓపి అని పెట్టి కింద మీరు, లేకపోతే ఓన్లీ డేట్ ఆఫ్ అంటే ఫోటో అయితే ఎప్పుడు తీసుకున్నారో మీకు సంబంధించిన ఫోటో అనేది ఆ యొక్క ప్రింట్ ఏ రోజు అయితే తీసుకున్నారో ఫోటో అనేది ఆ యొక్క డేట్ అయితే కంపల్సరీ మనం అయ్యాలి. కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఎగ్జాంపుల్ కోసం అయితే మనకు ఇక్కడ అయితే ఇచ్చారు. ఇక్కడ సపోజ్ 25 ఇక్కడైతే మే ఇక్కడ 24 ఇక్కడ 25 అయితే ఈ విధంగా అయితే మనకు ఫోటో అయితే ఉంటే యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే కాదనమాట ఫోటో. సో ఈ విధంగా మనకు ఫోటో పైన డేట్ అయితే ఉండాలి. ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే కంపల్సరీ అయితే ఉంటేనే మనకు ఫామ్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడైతే డేట్ ప్రింట్ ఆన్ ద ఫోటో ఇక్కడ ఫోటోగ్రాఫ్ టేకెన్ అయితే ఇక్కడ ఎస్ అయితే కంపల్సరీ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అచీవ్మెంట్స్ గేమ్స్. సో మీకు సంబంధించిన లెవెల్ అయితే ఇంటర్నేషనల్, నేషనల్, ఇక్కడ నేషనల్ స్కూల్స్ గేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ నేమ్ ఆఫ్ టోర్నమెంట్ ఇచ్చేసండి, ప్లేస్, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చేసండి. సో మనకు ఇక్కడైతే ఇక్కడ మనకు 2021 నుండి 2025 వరకు అయితే ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మనకు నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ డేట్ నుండి మనకు ఏ డేట్ ఉన్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాలో
వాళ్ళు మనకు ఆల్రెడీ మెన్షన్ చేసేసారనమాట. సో మీరు ఆ యొక్క డేట్ చూసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అవార్డు ఇక్కడ గోల్డ్ మెడల్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత యాడ్ అచీవ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు అచీవ్మెంట్ డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే ఆఫ్టర్ క్లిక్ సబ్మిట్ బటన్ యూ కెనాట్ చేంజ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం ఎన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో సో అన్నీ అయితే మనకు తర్వాత చేంజ్ అయితే కావన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే ఇక్కడ డిక్లరేషన్ దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే జాగ్రత్తగా క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో ఆ నెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరనమాట. సో ఇప్పుడైతే మనం కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని మీకు కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని కరెక్ట్గా అనిపిస్తే ఫైనల్ సబ్మిషన్ అయితే క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ చేసేయండి. ఓకేలా ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడైతే మనకు క్లిక్ ఉన్నాయి కదా ఆఫ్టర్ క్లిక్ సబ్మిట్ బటన్. సో ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అన్ని కరెక్ట్గా ఉంటే ఫైనల్ సబ్మిషన్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫర్ మై ఇక్కడ కాన్స్ కింద క్లిక్ చేసేసండి. తర్వాత వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేసండి. మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో 1 MBలో అయితే ఉండాలి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది ప్రివ్యూ అనేది. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన 1 MBలో అయితే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో, సో ఇక్కడ మనకు 3 months ఓల్డ్ అయితే ఉండదు ఫోటో అనేది. సో మీ యొక్క ఫోటో పైన అయితే డేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎప్పుడైతే ప్రింట్అవుట్ అయితే తీసుకున్నారో ఫోటో అయితే దిగారో ఆ యొక్క డేట్ అయితే కంపల్సరీ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెట్టింది కదా ఆ యొక్క ఫోటో పైన ఏ విధంగా డేట్ ఉన్నదో అదే విధంగా అయితే కంపల్సరీ అయితే ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. సో ఆ యొక్క ఫోటో అప్లోడ్ చేసేసండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు. మీ యొక్క స్టైల్లో అనేది 20 KBsలో వరకు అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసండి. సో ఈ విధంగా అయితే మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఫీ పేమెంట్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ SC/ST వాళ్ళకైతే ఫీజు అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు సబ్మిట్ అయితే ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత డైరెక్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. మీరు ప్రింట్ అయితే అక్కడ నుండి అయితే తీసుకోండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం మీరైతే ప్రింట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది, ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకు ఫీజు పే చేయాలి కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు పే 100 రూపీస్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన SBI బ్యాంకింగ్ కానీ ఇక్కడ స్టేట్ చార్జెస్ మీకు సంబంధించిన ఏ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ నుండి లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ మీకు సంబంధించిన UPI చార్జ్ ఇక్కడ సంబంధించినది ఇక్కడ నుండి చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన కార్డ్స్ పైన మీద క్లిక్ చేసేసి కార్డ్ మీద సంబంధించిన ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకోసారి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన కార్డ్ పైన ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క నేమ్, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, CVV నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఏమైనా మీకు సర్వర్ ప్రాబ్లం ఉంటే మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు లాగిన్ చేయాలనుకుంటే ఇక్కడైతే మనకు స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసేసండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేసండి. అండ్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు వెరిఫికేషన్ అయితే మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది ప్రతిదీ సెండ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసి జనరల్ రోడ్ మీద క్లిక్ చేసి మొబైల్ లేదా అండ్ ఈమెయిల్ నుండి మనకు OTP వస్తుంది. ఆ యొక్క OTP అనేది మీరు వెరిఫై అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లికేషన్ అయితే CISF సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.